ఎవరు సేఫ్గా గేమ్ ఆడుతున్నారు అండ్ ఎవరు ఎమోషన్స్తో కట్టుబడిపోతున్నారు, దేనికి సంబంధించి ఇలా జరుగుతుంది అని అనే సందర్భంలో కావాలని తనూజని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బర్ని గారు వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా తనూజ తను నిజంగా ఒరిజినల్ గేమర్ కాబట్టే ఇలా ప్రతి సిచ్యువేషన్లో కూడా రాగలుగుతుంది ముందరికి. అండ్ ఈరోజు తనూజ పడిపోవడానికి కారణం తను ఎక్కడ కూడా ఫైట్ ఇవ్వకుండా పడిపోలేదు, లేదా ఏదో ఒక ఎక్స్క్యూజ్ కోసమని తనూజ కింద పడిపోలేదు. పూర్తిగా టాస్కులన్నీ ఆడిన తర్వాత ఎవరు కూడా ఫైనల్స్కి రాలేదు. మీరు తప్పకుండా గమనించాలి, ఎవరు కూడా ఫైనల్స్ వరకు రాలేదు. ఆ ఫైనల్ రౌండ్ వరకు వచ్చి ఇమాన్యుయల్కి మంచి ఫైట్ ఇచ్చింది కేవలం తనూజనే. అది చూసే వాళ్లకు మాత్రం అర్థమవుతుంది. అండ్ కావాలని కొంతమంది తనూజని రాంగ్ చేయాలని, తను ఆల్రెడీ నామినేషన్లో ఉంది కదా, అయితే నామినేషన్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయిని తీసేయండి, ఎందుకు పడిపోయింది అంటే కొంతమంది ఒత్తిడిని తట్టుకోగలరు, ఇంకొంతమందిని ఒత్తిడి తట్టుకోలేదు. అయితే ఆ శరీర తత్వమే అలా ఉంటుంది. మరి ఎంత స్ట్రాంగ్ కంటెండర్ కాకపోతే, ఎంత స్ట్రాంగ్ కంటెండర్తో పాటు ఎంత మంచి కంటెస్టెంట్ కాకపోతే అలా చివరి వరకు పోరాడి పూర్తిగా అయిపోయిన తర్వాత, అంటే ఇమాన్యుయల్ని కెప్టెన్గా డిక్లేర్ చేసిన తర్వాతే తను ఎంత సిక్గా ఉన్నప్పుడు కూడా అక్కడ నిలబడే ఉంది, తాను ఫైట్ ఇచ్చింది. కానీ కావాలని ట్రోల్ చేసే వాళ్లకు మాత్రం తనూజ పడిపోయింది మాత్రమే హైలైట్ చేసి చెప్తున్నారు. కానీ అభిమానులుగా మనం ఉండి ఒక అమ్మాయిని సపోర్ట్ చేయాలని అనుకున్నప్పుడు మనకు కూడా పాయింట్స్ ఉంటాయి మాట్లాడటానికి అన్న సంగతి వీళ్లకు అర్థం కావట్లేదు. సో దయచేసి ఎవరు చివరి వరకు నిలబడ్డారు, మరి ఎక్కడి వరకు ఎవరు ఎమోషన్స్తో మాట్లాడుకుంటున్నారు, మరి గెలిచిన తర్వాత కూడా ఆ హ్యాట్ని సంజనాకి ఇచ్చాడు ఇమాన్యుయల్, కానీ అది పద్ధతి కాదు అని చెప్పిన తర్వాత మరి అప్పుడు ఆ హ్యాట్ని తీసేశాడు. మరి నువ్వు గెలిచి నువ్వు గర్వంగా పెట్టుకోవాల్సినటువంటి హ్యాట్ని సంజనాకి ఇచ్చావంటే ఇక్కడ మ్యానిపులేషన్ ఎవరు చేస్తున్నారు, ఇక్కడ సెంటిమెంట్ లెవెల్ ప్లే చేస్తున్నారు ఒక గేమ్ షోలో అని మీరే అనుకోండి. అయితే అనవసరంగా తనూజని ట్రోల్ చేసి ఒక మంచి అమ్మాయిని, గెలిచే అమ్మాయిని ట్రోల్ చేసే సందర్భంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా గమనించండి. కావాలని నామినేషన్ చేసేటప్పుడు అసలు పాయింటే లేని సందర్భంలో కూడా తనూజని నామినేషన్ చేయటం జరిగింది. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.